ఊహించుకోండి, మీరు గాలి పీల్చుకోవాలంటే కూడా ఎవరిదో అనుమతి కావాలి. నవ్వితే నేరం, ఏడిస్తే తప్పు, అసలు బ్రతకడమే ఒక పెద్ద శిక్ష. ఇది సినిమా కథ కాదు, ఇది మనం బ్రతుకుతున్న ఈ 21వ శతాబ్దంలోనే ఓ మూల జరుగుతున్న అతిపెద్ద నరమేధం. ప్రపంచం మొత్తం టెక్నాలజీతో, స్వేచ్ఛతో పరుగులు తీస్తుంటే ఒక దేశం మాత్రం కాలం వెనక్కి వెళ్ళిపోయి రాతి యుగంలో బ్రతుకుతోంది. ఆ దేశం చుట్టూ ఇనుప గోడలు, లోపల ఏం జరుగుతుందో బయటకి రాదు. బయట ప్రపంచంలో ఏముందో లోపల ఉన్నవాడికి తెలియదు. అదే నార్త్ కొరియా, ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశం. అక్కడ కిమ్ జోంగ్ ఉన్ అనే నియంత పెట్టిన రూల్స్ వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. నరకం అంటే ఎలా ఉంటుందో మనలో ఎవరికి తెలియదు. కానీ నార్త్ కొరియాలో సామాన్య పౌరుడిగా బ్రతకడం మాత్రం ఆ నరకం కంటే 100 రెట్లు భయంకరం. అక్కడ నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి కళ్ళు మూసే వరకు ప్రతి క్షణం ఒక యుద్ధమే. ఆ నరకంలో ప్రజలు పాటించాల్సిన 30 కఠినమైన రూల్స్ గురించి ఇప్పుడు చెప్తాను. గుండె రాయి చేసుకుని వినండి. మొదటి రూల్, మీ శరీరం మీది కాదు, ప్రభుత్వం ఆస్తి. అక్కడ మీకు నచ్చినట్టు హెయిర్ కట్ చేసుకోవడానికి వీల్లేదు. మీ జుట్టు ఎలా ఉండాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మగవాళ్ళకి 15, ఆడవాళ్ళకి 18 రకాల కటింగ్స్ మాత్రమే అనుమతి ఉన్నాయి. అవి కాకుండా కొత్తగా స్టైల్ మార్చితే బార్బర్ షాప్ నుంచి నేరుగా జైలుకే. ముఖ్యంగా ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ హెయిర్ స్టైల్ని ఎవరూ కాపీ కొట్టకూడదు. అది ఆయనకి మాత్రమే సొంతం. ఆ హెయిర్ స్టైల్ వేరే ఎవరి తల మీద కనిపించినా అది దేశద్రోహం. రెండవ రూల్, బ్లూ జీన్స్ నిషేధం. జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం అక్కడ మరణ శాసనం. ఎందుకంటే జీన్స్ అనేది అమెరికా సంస్కృతికి చిహ్నం. అమెరికా అంటే ఆ దేశానికి బద్ధ శత్రువు. అందుకే ఎవరైనా బ్లూ జీన్స్ వేసుకుని కనిపిస్తే ఫ్యాషన్ పోలీసులు నడిరోడ్డు మీదే ఆ ప్యాంటుని కత్తెరతో చింపేస్తారు. అవసరమైతే వాళ్ళని లేబర్ క్యాంపులకు పంపిస్తారు. ఆడవాళ్లు బిగుతుగా ఉండే బట్టలు వేసుకోకూడదు. స్కర్టులు వేసుకుంటే అవి మోకాళ్ల కింద వరకే ఉండాలి. మూడవ రూల్, ఇంటర్నెట్ లేదు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. కానీ నార్త్ కొరియాలో ఇంటర్నెట్ అనే పదమే వినిపించదు. అక్కడ కేవలం ప్రభుత్వం క్రియేట్ చేసిన క్వాంగ్ మ్యోంగ్ అనే ఒక చిన్న ఇంటర్నెట్ మాత్రమే ఉంటుంది. అందులో కిమ్ జోంగ్ ఉన్ భజన తప్ప వేరే సమాచారం ఉండదు. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవేవి వాళ్ళకి తెలియదు. నాలుగవ రూల్, టీవీ ఛానల్స్ మార్చకూడదు. అక్కడ టీవీ ఆన్ చేస్తే కేవలం 3-4 ప్రభుత్వ ఛానల్స్ మాత్రమే వస్తాయి. పొద్దున నుంచి రాత్రి వరకు కిమ్ కుటుంబం ఎంత గొప్పదో చెప్పే ప్రోగ్రామ్స్ మాత్రమే చూడాలి. రిమోట్కి పని లేదు. ఛానల్ మార్చే స్వేచ్ఛ లేదు. టీవీ సెట్టింగ్స్ని ప్రభుత్వం లాక్ చేస్తుంది. దాన్ని ఎవరైనా ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తే మరణశిక్ష తప్పదు. ఐదవ రూల్, విదేశీ పాటలు వినకూడదు. ముఖ్యంగా సౌత్ కొరియాకి సంబంధించిన కేపాప్ మ్యూజిక్ కానీ సినిమాలు కానీ చూస్తే వాళ్ళని కాల్చి చంపేస్తారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి స్క్విడ్ గేమ్ అనే సిరీస్ని పెన్ డ్రైవ్లో తెచ్చి స్నేహితులకు చూపించాడు. విషయం తెలిసిన వెంటనే అతన్ని స్కూల్ పిల్లల ముందు నిలబెట్టి బహిరంగంగా కాల్చి చంపారు. ఆ వీడియో చూసిన మిగతా వాళ్ళని 5 ఏళ్లు జైల్లో వేశారు. ఆరవ రూల్, 3 తరాల శిక్ష. ఇది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన చట్టం. దీని పేరు 3 జనరేషన్స్ పనిష్మెంట్. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తితో పాటు వాళ్ళ వృద్ధ తల్లిదండ్రులు, వాళ్ళ భార్యా పిల్లలు అందరినీ జైల్లో వేస్తారు. అంటే తాత చేసిన తప్పుకి మనవడు జైల్లో పుట్టి, జైల్లోనే పెరిగి, జైల్లోనే చనిపోవాలి. ఆ చిన్న పిల్లాడు చేసిన తప్పు ఏంటి? ఆ దేశంలో పుట్టడమే వాడు చేసిన పాపం. 7వ రూల్, అంతర్జాతీయ ఫోన్ కాల్స్. నార్త్ కొరియా నుంచి వేరే దేశానికి ఫోన్ చేయడం అసాధ్యం. సిమ్ కార్డులు కేవలం లోకల్ కాల్స్కి మాత్రమే పనిచేస్తాయి. ఎవరైనా చైనా బోర్డర్ దగ్గరికి వెళ్ళి దొంగచాటుగా సిగ్నల్ పట్టుకుని వేరే దేశానికి కాల్ చేస్తూ దొరికితే వాళ్ళని స్టేడియం మధ్యలో నిలబెట్టి ప్రజలందరి ముందు మెషిన్ గన్తో ముక్కలు ముక్కలుగా కాలుస్తారు. 2013లో కేవలం తన స్నేహితుడికి సౌత్ కొరియాలో ఫోన్ చేసినందుకు ఒక వ్యక్తిని ఇలాగే చంపేశారు. 8వ రూల్, దేవుడు లేడు. అక్కడ మత స్వేచ్ఛ అస్సలు లేదు. బైబిల్ కలిగి ఉండటం
అక్కడ మరణ శాసనం. దేవుడు అంటే కేవలం కిమ్ జోంగ్ ఉన్ మాత్రమే. జీసస్ని గాని బుద్ధుడిని గాని ప్రార్థిస్తే అది దేశద్రోహం. క్రైస్తవులను అక్కడ అత్యంత హీనంగా చూస్తారు. వాళ్ళని రోడ్డు రోలర్ల కింద పడేసి తొక్కిస్తారు. 9వ రూల్, ఫోటోలను పూజించాలి. ప్రతి నార్త్ కొరియన్ ఇంట్లో గోడ మీద కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి. ఆ ఫోటోల మీద చిన్న దుమ్ము రేణువు కనిపించినా ఆ ఇంటి యజమానిని చిత్రహింసలు పెడతారు. దీనికోసం ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక స్పెషల్ బాక్స్ ఇస్తుంది. అందులో ఉండే తెల్లటి బట్టతో మాత్రమే ఆ ఫోటోలను తుడవాలి. అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలకు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఫోటో మీద దుమ్ము ఉంటే ఆ కుటుంబం మొత్తం జైలుపాలే. 10వ రూల్, అగ్ని ప్రమాదంలో ఫోటోలే ముఖ్యం. ఒకవేళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే మనుషులు తమ ప్రాణాలను కాపాడుకోకపోయినా పర్లేదు, కానీ ఆ ఫోటోలను మాత్రం ముందుగా కాపాడాలి. కాలిపోతున్న ఇంట్లో నుంచి ఫోటోలను తేలిక ఎంతోమంది ప్రాణాలు వదిలారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలను వదిలేసి తమ పిల్లల్ని కాపాడుకుంటే వాళ్ళకి దేశభక్తి లేదని శిక్షిస్తారు. 11వ రూల్, మలమూత్రాల కోట. నార్త్ కొరియాలో వ్యవసాయానికి సరిపడా ఎరువులు లేవు. కెమికల్స్ కొనే డబ్బు ప్రభుత్వం దగ్గర లేదు. అందుకే ఒక వింత రూల్ పెట్టారు. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు రోజుకి ఇంత అని సొంత మలమూత్రాలను ప్రభుత్వానికి అప్పగించాలి. అవును, మీరు విన్నది నిజమే. అది ఒక టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే వాళ్ళకి రేషన్ కట్ చేస్తారు. జనాలు తమ టార్గెట్ పూర్తి చేయడానికి పక్క వాళ్ళ ఇళ్ల నుంచి టాయిలెట్ దొంగతనం చేయడం కూడా జరుగుతుంది. 12వ రూల్, కరెంట్ ఉండదు. రాజధాని ప్యోంగ్యాంగ్లో ఉండే ధనవంతులకు తప్ప మిగతా సామాన్య ప్రజలకు రోజుకి కేవలం 2-3 గంటలు మాత్రమే కరెంటు ఉంటుంది. రాత్రిపూట శాటిలైట్ నుంచి చూస్తే సౌత్ కొరియా మొత్తం లైట్ల వెలుగులో మెరిసిపోతుంటే నార్త్ కొరియా మాత్రం చిమ్మ చీకటిలో ఒక బ్లాక్ హోల్లా కనిపిస్తుంది. 13వ రూల్, నవ్వకూడదు. కిమ్ జోంగ్ ఉన్ తాత తండ్రి చనిపోయిన రోజులు జూలై 8, డిసెంబర్ 17. ఈ రోజుల్లో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోవాలి. ఆ రోజు ఎవరూ గట్టిగా మాట్లాడకూడదు, నవ్వకూడదు, మందు తాగకూడదు. ఆ రోజుల్లో రోడ్ల మీద ఎవరైనా సంతోషంగా కనిపిస్తే వాళ్ళని మాయం చేసేస్తారు. 14వ రూల్, ఏడుపు తప్పనిసరి. అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు ప్రజలందరూ గట్టిగా ఏడవాలి. ఎవరి కళ్ళలోనైనా నీళ్లు రాకపోతే వాళ్ళకి పాలకుల మీద ప్రేమ లేదని వెంటనే అరెస్ట్ చేస్తారు. అంటే ఏడుపు రాకపోయినా చచ్చినట్టు నటించి ఏడవాలి. ఎంత గట్టిగా ఏడిస్తే అంత దేశభక్తి ఉన్నట్టు లెక్క. 15వ రూల్, మీటింగ్లో నిద్రపోకూడదు. కిమ్ జోంగ్ ఉన్ మీటింగ్లో ఎవరైనా కునికిపాట్లు పడితే అది అవమానంగా భావిస్తాడు. ఒకసారి దేశ రక్షణ మంత్రి హ్యోన్ యోంగ్ చోల్ మీటింగ్లో నిద్రపోయాడని అతన్ని యాంటీయర్ క్రాఫ్ట్ గన్తో, అంటే విమానాలను పేల్చే తుపాకీతో పేల్చి చంపించాడు. మనిషి శరీరం ముక్కలు ముక్కలుగా గాల్లో కలిసిపోయింది. అది చూసి మిగతా మంత్రులు వణికిపోయారు. 16వ రూల్, ట్రావెల్ పర్మిట్. మనం మన దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ నార్త్ కొరియాలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలన్నా పర్మిట్ కావాలి. బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నప్పుడు పోలీసులు చెక్ చేస్తారు. పర్మిట్ లేకపోతే లేబర్ క్యాంపుకి పంపిస్తారు. ఇక రాజధాని ప్యోంగ్యాంగ్లోకి అడుగు పెట్టాలంటే చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. కేవలం అందంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లే అక్కడ ఉండాలి. వికలాంగులను, ముసలివాళ్లను రాజధాని నుంచి వెలేస్తారు. 17వ రూల్, ఫోటోలు తీయడం. మీరు టూరిస్ట్గా అక్కడికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయకూడదు. పేదరికం కనిపించేలా ఫోటోలు తీస్తే కెమెరా లాక్కుంటారు. ముఖ్యంగా కిమ్ విగ్రహాలను ఫోటో తీసేటప్పుడు తల కట్ అవ్వకూడదు, కాళ్ళు కట్ అవ్వకూడదు. విగ్రహం మొత్తం ఫ్రేమ్లో రావాలి. సగం ఫోటో తీస్తే అది నాయకుడిని అవమానించినట్టే. 18వ రూల్, డ్రైవింగ్. అక్కడ సామాన్య ప్రజలు కారు కొనడానికి వీల్లేదు. కేవలం ప్రభుత్వ అధికారులు, సైనికులు మాత్రమే కార్లు వాడాలి. అందులోనూ మగవాళ్లు మాత్రమే డ్రైవ్ చేయాలి. ఆడవాళ్లు డ్రైవింగ్ చేయడం అక్కడ నిషిద్ధం. రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఉంటారు. 19వ రూల్, న్యూస్ పేపర్. అక్కడ న్యూస్ పేపర్ని మడత పెట్టకూడదు.
ఎందుకంటే ప్రతి పేపర్లోనూ కిమ్ ఫోటో ఉంటుంది. పేపర్ని మడత పెడితే కిమ్ ముఖం నలిగిపోతుందని అది నేరంగా పరిగణిస్తారు. పేపర్ చదివిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయకూడదు. భద్రంగా దాచాలి లేదా గౌరవంగా పక్కన పెట్టాలి. 20వ రూల్, ఎలక్షన్స్. నార్త్ కొరియాలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ బ్యాలెట్ పేపర్ మీద ఒకే ఒక పేరు ఉంటుంది. అది కిమ్ జోంగ్ ఉన్. వేరే ఆప్షన్ ఉండదు. అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలి. ఓటు వేయకపోతే దేశద్రోహం. ఇది ఎలక్షన్స్ కాదు, జనాభా లెక్కలు తీసుకోవడానికి చేసే ప్రహసనం. 21వ రూల్, క్యాలెండర్ వేరు. మనం 2024, 2025 అని సంవత్సరాలు లెక్కేస్తాం. కానీ నార్త్ కొరియాలో ఇప్పుడు సంవత్సరం 113 లేదా 114 ఉంటుంది. వాళ్ళు జీసస్ పుట్టిన రోజు నుంచి కాకుండా వాళ్ళ మొదటి నాయకుడు కిమ్ ఇల్ సంగ్ పుట్టినరోజు నుంచి క్యాలెండర్ మొదలు పెట్టారు. దీన్ని జూచే క్యాలెండర్ అంటారు. 22వ రూల్, ఆత్మహత్య. అక్కడ బ్రతకలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా కూడా భయమే. ఎందుకంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళని దేశద్రోహిగా ప్రకటిస్తుంది. చనిపోయినవాడు ఎలాగో పోయాడు, కానీ వాడి కుటుంబం మొత్తాన్ని జైల్లో వేస్తారు. దేశం కోసం పని చేయకుండా చనిపోయినందుకు ఈ శిక్ష. 23వ రూల్, పేర్లు. కిమ్ జోంగ్ ఉన్ అనే పేరు దేశంలో ఇంకెవరికీ ఉండకూడదు. ఆయన అధికారంలోకి రాగానే దేశంలో ఆ పేరుతో ఉన్నవాళ్లందరినీ పిలిపించి బలవంతంగా పేర్లు మార్పించాడు. పిల్లలకి ఆ పేరు పెట్టకూడదు. 24వ రూల్, మైక్రోవేవ్ వాడకూడదు. కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వాడటం అక్కడ నిషేధం. మైక్రోవేవ్ ఓవెన్లు సామాన్యుల దగ్గర ఉండకూడదు. బయట ప్రపంచం నుంచి వచ్చే ఏ వస్తువైనా అక్కడ అనుమానమే. 25వ రూల్, చెట్లు కొట్టకూడదు. చలికాలంలో చలి తట్టుకోలేక వంట చెరకు కోసం అడవిలో చెట్లు నరికితే అది పెద్ద నేరం. ప్రకృతి సంపద ప్రభుత్వానిది. చలికి చచ్చిపోయినా పర్లేదు, కానీ అనుమతి లేకుండా పుల్ల కూడా ఏరుకోకూడదు. 26వ రూల్, ఇల్లు కొనకూడదు. అక్కడ ఇల్లు కొనడం, అమ్మడం చట్టవిరుద్ధం. ఇళ్లన్నీ ప్రభుత్వానివే. ప్రభుత్వం ఎవరికి ఇస్తే వాళ్ళు అక్కడ ఉండాలి. అపార్ట్మెంట్లో లిఫ్ట్ పని చేయదు కాబట్టి పై ఫ్లోర్లో ఉండేవాళ్ళు దురదృష్టవంతులు. రోజుకి 10 సార్లు మెట్లు ఎక్కి దిగాలి. 27వ రూల్, కోకా కోలా లేదు. ప్రపంచంలో కోకా కోలా దొరకని 2 దేశాలు ఉన్నాయి. ఒకటి క్యూబా, 2 నార్త్ కొరియా. అమెరికా వస్తువు కాబట్టి అది అక్కడ బ్యాన్. ఎవరైనా స్మగ్లింగ్ చేసి తాగితే కఠిన శిక్షలు ఉంటాయి. 28వ రూల్, స్కూల్ ఖర్చులు. చదువు ఉచితం అని చెప్తారు, కానీ స్కూల్లో డెస్క్లు, కుర్చీలు, శీతాకాలంలో హీటర్లు అన్నీ విద్యార్థులే కొనుక్కోవాలి. కొన్నిసార్లు స్కూల్ బిల్డింగ్ కట్టడానికి కూడా విద్యార్థులతో పెట్టి చాకిరీ చేయిస్తారు. 29వ రూల్, సర్కాజం. ప్రభుత్వం గురించి జోకులు వేయడం, వెటకారంగా మాట్లాడటం అక్కడ నిషిద్ధం. అంతా అమెరికా వల్లే జరుగుతోంది అని ప్రభుత్వం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మాలి. అవును లే, అంతా వాళ్లే చేశారు అని వెటకారంగా అన్నా కూడా గూఢచారులు పసిగట్టి అరెస్ట్ చేస్తారు. అక్కడ గోడలకు చెవులు ఉంటాయి, గాలికి కళ్ళు ఉంటాయి. 30వ రూల్, దేశం దాటితే చావే. నార్త్ కొరియా చైనా బోర్డర్లో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంటుంది. అక్కడ కాపలా కాసే సైనికులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎవరైనా బోర్డర్ దాటడానికి ప్రయత్నిస్తే ఆలోచించకుండా కాల్చి పారేయండి. ఒకవేళ అదృష్టం బాగుండి బోర్డర్ దాటినా చైనాలో దొరికిపోతే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి నార్త్ కొరియా పోలీసులకు అప్పగిస్తారు. అప్పుడు వాళ్ళు పెట్టే చిత్రహింసలు ఎలా ఉంటాయంటే చనిపోతే బాగుండు అనిపిస్తుంది. పారిపోయిన ఆడవాళ్లని జైలు గార్డులు రేప్ చేస్తారు. గర్భం దాల్చితే బలవంతంగా అబార్షన్ చేయిస్తారు. ఆ దేశ రక్తం వేరే దేశ రక్తంతో కలవకూడదట. అక్కడ స్వేచ్ఛ లేదు, ఆనందం లేదు, ఆశ లేదు. కేవలం భయం, భయం, భయం. ప్రతి నార్త్ కొరియన్ పౌరుడి గుండెల్లో ఒకే ఒక కోరిక ఉంటుంది. ఈ నరకం నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుంది? ఈ చీకటి రాజ్యం నుంచి ఎప్పుడు వెలుగులోకి వస్తాం? కానీ ఆ ప్రశ్న అడిగే ధైర్యం ఎవరికి లేదు. ఇవి రూల్స్ కావు, మనిషి స్వేచ్ఛను సమాధి చేసే శాసనాలు. ఈ దేశంలో పుట్టడం నిజంగా ఒక శాపం. మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నందుకు.
మనకి నచ్చింది తింటున్నందుకు, నచ్చినట్టు మాట్లాడుతున్నందుకు మనం ఎంత అదృష్టవంతులమో ఇప్పుడు అర్థమవుతోంది కదా. ఇది నా ప్రయాణం డైరీస్. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఒళ్ళు గగుర్పొడిచే నిజాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.